గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఎక్కడికంటే మన గేమ్ చేంజర్ పోయినా కదా, ఈరోజు డాకు మహారాజ్కి వెళ్తాం. ఈసారి కూడా సేమ్ థియేటర్. ఈసారి కూడా గోకుల్కే మళ్ళీ. సో 8 o'clock షో ఉంది. 8 o'clock షో ఉంది, ఇప్పుడు వెళ్ళాలి. కట్ చేసినంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటా. మార్నింగే చూసా మూవీ. ఏ టైం షో ఉండే గోకుల్ థియేటర్లో చూసా. సో ఇప్పుడు రివ్యూ ఇస్తున్నా. సో లేట్ అయింది రివ్యూ ఇవ్వడానికి. నాకు కొద్దిగా వేరే పనులు ఉండే, సో అందుకోసం నేను రివ్యూ తొందరగా ఇవ్వలేకపోయినా, లేట్ ఇస్తున్నా. సారీ ఫర్ దాట్. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ బాగుంది. సో దీన్ని నేనేం గేమ్ చేంజర్తో నేను కంపేర్ చేయట్లేదు. గేమ్ చేంజర్ ఆ స్టోరీ వేరా, ఈ స్టోరీ వేరే. సో దానికి అదే, దీనికి ఇదే. సో ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా ఎంగేజింగ్ ఉంటే బాగుండే అని నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మీకు సెకండ్ హాఫ్ కూడా చూసేసిన తర్వాత మీకు అనిపిస్తుంది ఏంట్రా నైనా స్టోరీ ఏటేటో వెళ్ళిపోయింది అని చెప్పేసి. కానీ కొద్దిగా సెకండ్ హాఫ్ ఇంకా కొద్దిగా బెటర్గా తీసుంటే బాగుండే అని నాకు అనిపించింది. మూవీ బాగాలేదని నేను చెప్పాను, మూవీ బాగుంది, ఇట్స్ గుడ్. సో డైరెక్టర్ బాబీ గారి విషయానికి వస్తే, నాకు అంటే డైరెక్టర్ గారిలో నాకు నచ్చింది ఏంటంటే, చాలా అంటే ఈ మూవీలో చాలా యాక్టర్స్ ఉంటారు. మెయిన్ లీడ్ మన బాలకృష్ణ గారిని తీసేయండి పక్కకు, కానీ ఇంకా వేరే వేరే యాక్టర్స్ ఉంటారు. సో అందరినీ ఆ యొక్క స్క్రీన్ స్పేస్, వాళ్ళకి ఇచ్చిన స్క్రీన్ స్పేస్ అనేది అందరికీ సమానంగా ఇచ్చారని నాకు అనిపించింది. అంటే ఈ క్యారెక్టర్ ఏంటి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు, ఈ క్యారెక్టర్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు అనేది లేదు. ఎవ్రీ క్యారెక్టర్, లైక్ బాపి డియోల్ గారు కావచ్చు, ఇంకొక చిన్న పాప యాక్ట్ చేశారు వాళ్ళు కావచ్చు, ఇంకా ప్రజ్ఞా జైస్వాల్ కావచ్చు, ఇంకా వేరే వేరే యాక్టర్స్ ఎవరైనా కావచ్చు, అందరికీ స్క్రీన్ స్పేస్ అనేది డైరెక్టర్ గారు సమానంగా ఇచ్చారు. సో అది బాగా నాకు నచ్చింది. ఇంకా టేకింగ్ కూడా బాగుంది. ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే విజువల్స్ చాలా బాగున్నాయి. సో నైట్ ఎఫెక్ట్ షార్ట్స్ ఉంటాయి కొన్ని, అవి సూపర్ బాగున్నాయి. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ బాగుంది, బీజిఎం బాగుంది. బట్ నేను కంప్లీట్ బీజిఎం గురించి చెప్పట్లేదు. ఒక పోర్షన్ అంటే ఒక సర్టెన్ టైంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క బీజిఎం వస్తుంది. ఆ బీజిఎం విన్న తర్వాత మీకు అరే ఈ బీజిఎం ఎక్కడ విన్నట్టున్నామే అనిపిస్తుంది. ఇంగ్లీష్ మూవీస్లో యూజ్ చేస్తారు ఆ బీజిఎంని. ఆ మూవీ నేమ్ అనేది నేను ఇక్కడ రివీల్ చేయాలనిపించట్లేదు, నేను చేయను. సో అది మీరు చూసినప్పుడు ఆ బీజిఎం చూస్తే అరే ఇది ఇక్కడ నుంచి కాపీ కొట్టాడే అని అనిపిస్తుంది మీకు. బట్ ఇక మళ్ళీ ఇది విన్న తర్వాత మళ్ళీ తమన్ నేను దీన్ని కాపీ కొట్టలేదు, నేను దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అంటాడేమో. బట్ ఆ పోర్షన్ ఒకటి పక్కన పెట్టేస్తే మాత్రం బీజిఎం మాత్రం అదిరిపోయింది. సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ 2-3 ఉన్నాయి అంతే, అవి కూడా బాగానే ఉన్నాయి. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కోసం వస్తే యాజ్ యూజువల్ బాలకృష్ణ గారు మాత్రం చింపేశారని అనుకోవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ గారి ఏజ్ వచ్చేసి నాకు తెలిసి అబోవ్ 60 ఉంటుంది. ఓకే, అబోవ్ 60 ఉంటుంది. సో ఆ ఏజ్లో కూడా ఎటువంటి గుర్రఫ్ సవారీలు, అటువంటి యాక్టింగ్, డ్యాన్స్, అంటే
ఫ్యాన్స్ కోసం డ్యాన్స్ అనేది చేయడం అనేది చాలా గ్రేట్ ఈ ఏజ్లో కూడా. సో అందుకు బాలకృష్ణ గారికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా వేరే యాక్టర్స్ బాబీ డియోల్ గారు కూడా బాగా చేశారు. ఇంకా ప్రగ్యా జైస్వాల్ కావచ్చు, ఇంకా వేరే వేరే యాక్టర్స్ ఊర్వశి రౌటేలా గారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేశారు. సో ఇది మూవీ మీద అయితే నా ఒపీనియన్. అయితే మూవీ బాగుంది, చూడొచ్చు, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు మీరు మూవీ. సో ఇది ఏమైనా వల్గర్ సీన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ సర్టన్ ఈ ఆడియన్సే చూడాలన్నట్టు ఏం లేదు, చూడొచ్చు, ఎవరన్నా మూవీ చూడొచ్చు. మూవీ బాగుంది, థియేటర్స్లో ఉంది. ఓకే, యూ కెన్ గో అండ్ వాచ్ ది మూవీ.